శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్స్నా శుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. అయోధ్యాకాండము 118వ సర్గము. అనసూయాదేవి సీతాదేవికి దివ్యములైన అంగరాగములను వస్త్రాభరణాదులను కానుకలుగా సమర్పించుట. ఆ ఋషిపత్ని కోరికపై సీతాదేవి తన వివాహ గాథను వివరించుట. సా త్వేవముక్తా వైదేహి త్వనసూయా నసూయయా ప్రతిపూజ్య వచోమందం ప్రవక్తుముపచక్రమే. దోషదృష్టి లేని ఆ సీతాదేవి అత్రిపత్నియగు అనసూయాదేవి తెలిపిన ధర్మవచనములను గౌరవించుచు తిన్నగా ఆమెతో ఇట్లు పలుకదొడంగెను. నైతదాశ్చర్యమార్యాయా యన్మాం త్వమభిభాషసే విదితం తు మమాప్యేతత్ యథా నార్యాః పతిర్గురుః. ఓ దేవి, నీవు లోకమునగల స్త్రీలలో సర్వశ్రేష్ఠురాలవు. నాతో నీవు ఇట్లు పలుకుట ఆశ్చర్యకరము కాదు. స్త్రీకి పతియే దైవము అను విషయమును నేను ఎరుగుదును. యద్యప్యేష భవేద్భర్త మమార్యే వృత్తవర్జితః అద్వైతముపచర్తవ్యః తథాప్యేష మయా భవేత్. కిం పునర్యో గుణః శ్లాఘ్యః సానుక్రోశో జితేంద్రియః స్థిరానురాగో ధర్మాత్మ మాతృవత్ పితృవత్ ప్రియః. ఓ పూజ్యురాలా, ఒకవేళ భర్త గుణహీనుడైనను గుణవంతుడైనను ఆ విషయమున ఎట్టి సంకోచము లేకుండా సతికి పతి సేవింపదగినవాడే. ఇక నా భర్త అయిన శ్రీరాముని విషయమున చెప్పవలసిన పని ఏమి? అతని గుణములు శ్లాఘనీయములు. అతడు దయాళువు, జితేంద్రియుడు, సకల ప్రాణుల ఎడలను దృఢమైన అనురాగము గలవాడు, మీదు మిక్కిలి ధర్మనిరతుడు. తల్లిదండ్రుల వలె నాకు అత్యంత ప్రేమాస్పదుడు కనుక ఆయనను భక్తి శ్రద్ధలతో చక్కగా సేవించెదను. యాం వృత్తిం వర్తతే రామః కౌసల్యాయాం మహాబలః తామేవ నృపనారీణాం అన్యాసామపి వర్తతే. మహాబలశాలి అయిన శ్రీరాముడు తన కన్న తల్లి అయిన కౌసల్యాదేవి ఎడ చూపెడి భక్తి గౌరవములనే తదితర రాజపత్నుల ఎడ కూడా ప్రదర్శించుచుండును. సకృదృష్టాస్వపి స్త్రీషు నృపేణ నృపవత్సలః మాతృవద్వర్తతే వీరో మానముత్సృజ్య ధర్మవిత్. శ్రీరాముడు పితృభక్తి గలవాడు,
ధర్మజ్ఞుడు. ఆ మహావీరుడు ఒక్కసారి అయినను దశరథుని ప్రేమానురాగములకు నోచుకొనిన స్త్రీలను నిస్సంకోచముగా తల్లులను వలె గౌరవించుచుండెడివాడు. ఆగచ్చంత్యాశ్చ విజనం వనమేవం భయావహం సమాహితం మే స్వస్వరాచ హృదయే తద్ధృతం మహత్. జనసంచారము లేక భయంకరమైన ఈ వనములకు నేను బయలుదేరడి సమయమున మా అత్త కౌసల్యాదేవి నాకు ఇచ్చిన మహోపదేశము ఇప్పటికీ నా హృదయమున పదిలముగానున్నది. పాణి ప్రధాన కాలే చయత్ పురాత్వగ్ని సన్నిధౌ అనుశిష్టా జనన్యాస్మి వాక్యం తదపి మే ధృతం. లోగడ వివాహ సమయమున అగ్ని సమక్షమున మా జనని నాకు బోధించిన మాటలు నేటికిని నా గుండెలో స్థిరముగానున్నవి. నవీకృతం తు తత్ సర్వం వాక్యైస్తే ధర్మచారిణి పతి శుశ్రూష నాన్యా తపో నాణ్యద్విధీయతే. ఓ ధర్మాత్మురాలా, నీవు నాతో పలికిన మాటలు మా అత్తగారు మా తల్లి నాకు చేసిన ఉపదేశములను మరలా ఒకసారి జ్ఞప్తికి తెచ్చుచున్నవి. పతిని సేవించుటయే స్త్రీకి గొప్ప తపస్సు. దానికి మించిన తపస్సు లేనేలేదు. సావిత్రి పతి శుశ్రూష కృత్వా స్వర్గే మహీయతే తథా వృత్తిశ్చ యాతాత్వం పతి శుశ్రూషయా దివం. ఓ దేవి, మహాసాధ్వి అయిన సావిత్రి భక్తి శ్రద్ధలతో పతి సేవలు నడిచి స్వర్గమున సుస్థిర స్థానమును పొందినది. అట్లే నీవును నీ పతి సేవలకు ఫలముగా సద్గతులను పొందుదువు. వరిష్టా సర్వనారీణాం ఏషాచ దివిదేవత రోహిణీ న వినాచంద్రం ముహూర్తమపి దృశ్యతే. నారీలోకమునకే మేలు బంతియు దివ్య స్వరూపిణియు అయిన రోహిణి తన పాతివ్రత్య ప్రభావముచే ఆకాశమునందు తన భర్తయగు చంద్రుని ఒక్క క్షణమైనను విడిచి ఉండదు. ఏవం విధాశ్చ ప్రవరాహ స్త్రియో భర్తృదృఢవ్రతాః దేవలోకే మహీయంతే పుణ్యేన స్వేన కర్మణ. ఎట్టి సంకట పరిస్థితులలోనైనను పతి సేవలను వ్రతదీక్షతో దృఢముగా ఆచరించునట్టి ఇట్టి వనితారత్నములు తమ పవిత్ర కార్యముల చేత దేవలోకములను మిగుల గౌరవాదములను పొందుచుందురు. తతోనసూయ సంహృష్టా సుడుక్తోక్తం సీతయా వచః శిరస్యాఘ్రాయ చోవాచ మైథిలీం హర్షయంత్యుత. అనంతరము సీతాదేవి నుడివిన పలుకులకు అనసూయాదేవి అంతయు సంతసించి ఆమె మూర్ధమును మూర్కొనెను. పిమ్మట ఆమె జానకీదేవి సంతోషమును ఇనువడింపజేయుచు ఆమెతో మరలా ఇట్లు వచించెను. నియమైర్వివిధైరాప్తం తపోహి మహదస్తిమే తత్ సంసృత్య బలం సీతే చందయే త్వాం శుచిస్మితే. ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండడి ఓ సీత, నేను దృఢమైన నియమములను పాటించుచు తీవ్రముగా తపమొనరించి ఉంటిని. ఆ శక్తిచే నీవు ఏమి కోరినను ఇయ్యగలను. కనుక నీవు ఒక వరమును కోరుకొనుము. ఉపపన్నం మనోజ్ఞం చ వచనం తవ మైథిలి ప్రీతా చాస్మ్యుచితం కింతే కరవాణి బ్రవీమే. ఓ మైథిలి, నీవు యుక్తియుక్తముగా పలికిన మధుర వచనములకు నేను మిగుల సంతృప్తి చెందితిని. నీకు ఇష్టమగు దానిని కోరుకొనుము, నీ కోర్కెను నేను తీర్చెదను. తస్యాస్తద్వచనం శ్రుత్వా విస్మితా మందవిస్మయ కృత్యమిచ్చమబ్రవీత్ సీతా తపోబల సమన్వితాం. అనసూయాదేవి నుడివిన మాటలను విని సీతాదేవి మిగుల ఆశ్చర్యపడెను. అప్పుడు ఆమె దరహాసము చేయుచు తపోబల సంపన్నురాలైన ఆ అత్రి మహర్షి పత్నితో, మీ మధుర వచనములతోనే నా కోరికలన్నీను ఈడేరినవి. ఇంకా మీరు నా కొరకై చేయవలసినది ఏమీనూ లేదు అని పలికెను. సా త్వేవ ముక్తా ధర్మజ్ఞా తయా ప్రీతతరాభవత్ సఫలం చ ప్రహర్షం తే హంత సీతే కరోమ్యహం. సీతాదేవి పలికిన మాటలను విని అనసూయాదేవి మిక్కిలి సంతసించెను. అనంతరము ఆమె ఇట్లనెను, ఓ సీత, ఏమియూ కోరని నీ నిండుధనమునకు పరమానంద భరితురాలనైతిని. నీవు ఆవంతయు కాంక్షింపకునను నీ కార్య సాఫల్యమునకు నేను తప్పక తోడ్పడెదను. ఇదం దివ్యం వరం మాల్యం వస్త్రమాభరణాని చ అంగరాగం చ వైదేహీ మహార్హం చానులేపనం మయా దత్తమిదం సీతే తవ గాత్రాన్ని శోభయేత్ అనురూపమ సంక్లిష్టం నిత్యమేవ భవిష్యతి. ఓ వైదేహి, ఈ శ్రేష్టములైన మాలలు, వస్త్రములు, ఆభరణములు, అంగరాగములు అమూల్యములైన మైపూతలు దివ్యములైనవి. ఇవి నీ శరీరమునకు మిగుల తగి ఉన్నవి. ఇవి ఏమాత్రము వసివాడక సర్వదా దర్శనీయములై ఉండును. వీటినన్నింటినీ నీకు ఇచ్చెదను. ఇవి నీ శరీరమునకు వన్నె తెచ్చును. వీటితో నీ భర్తను సంతోషపరచగలవు. అంగరాగములు అంగములను రంజింపజేయునవి,
కుంకుమ చందనాదులు, అనులేపనాలు, మైపూతలు, కర్పూరము, అగరు, కస్తూరి, తక్కోలము మొదలగు పరిమళ ద్రవ్యములు. సా వస్త్రమంగరాగం అంగరాగేణ దివ్యేన లిప్తాంగి జనకాత్మజే అంగరాగేణ దివ్యేన లిప్తాంగి జనకాత్మజే శోభయిష్యసి భర్తారం యథాశ్రీర్విష్ణుమవ్యయం. ఓ జానకి, ఈ దివ్యములైన అంగరాగములను పూసుకొని నిత్యుడైన శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవి వలె నీ భర్తను నీవు అలరింపజేయగలవు. సా వస్త్రమంగరాగం చ భూషణాని స్రజస్తథా మైథిలీ ప్రతిజగ్రాహ ప్రీతిదానమనుత్తమం. ప్రతిగృహ్య చ తత్సీత ప్రీతిదానం యశస్విని శ్లిష్టాంజలి పుటా తత్ర సముపాస్త తపోధనాం. అంతటా సీతాదేవి ప్రీతిపూర్వకముగా ఇయ్యబడిన వస్త్రములను, అంగరాగములను, నగలను, దండలను ఆమె నుండి స్వీకరించెను. యశస్విని అయిన సీతాదేవి ఆ కానుకలను గ్రహించిన పిమ్మట దోసిలొగ్గి తపస్సంపన్నురాలైన అనసూయాదేవిని చక్కని భక్తి శ్రద్ధలతో సేవించెను. తథా సీతాముపాసీనాం అనసూయా దృఢవ్రత వచనం ప్రష్టుమారేభే కాంచిత్ ప్రియకథామను. నిత్యము దీక్ష వహించి వ్రతములను ఆచరించునట్టి ఆ అనసూయ తన సమీపముననే కూర్చొని ఉన్న సీతాదేవితో, అమ్మా, నీకు ఇష్టమైన ఏదేని ఒక కథను నాకు వినిపింపుము అని ఆమెను అడిగెను. స్వయంవరే కిల ప్రాప్త త్వమనేన యశస్వినా రాఘవేనేతి మే సీతే కథా శృతిముపాగత తాం కథాం శ్రోతుమిచ్చామి విస్తరేణ చ మైథిలి యథానుభూతం కార్త్స్నేన తన్మే త్వం వక్తుమర్హసి. ఓ సీత, మిగుల వాసిగాంచిన ఈ శ్రీరాముడు స్వయంవర సభలో నిన్ను అర్ధాంగిగా పొందినట్లు నేను వింటిని. ఆ కథను నేను సవిస్తరముగా వినగోరుచున్నాను. దానిని యథాతథముగా పూర్తిగా నాకు తెలుపుము. ఏవముక్తాతు సా సీతా తాం తతో ధర్మచారిణీం శ్రూయతామితి చోక్త్వా వై కథయామాస తాం కథాం. అనసూయాదేవి ఇట్లు వేడుక పడగా అంతట సీతాదేవి, అయితే తల్లి, తెలిపెదను వినుము అని ధర్మనిరతురాలైన ఆమెతో పలికి తన వివాహగాథను గూర్చి ఆమెకు వివరింపదొడంగెను. మిథిలాధిపతిర్వీరో జనకో నామ ధర్మవిత్ క్షత్రధర్మే హ్యభిరతో న్యాయతః శాస్తి మేదినీం. జనకుడును మహారాజు మిథిలా నగరమునకు ప్రభు. అతడు మహావీరుడు, గొప్ప ధర్మవేత్త, క్షత్రియ ధర్మమునందు మిగుల నిరతుడు. ఆ ప్రభువు తన రాజ్యమును ప్రజానురంజకముగా ధర్మముగా పరిపాలించుచుండెడివాడు. తస్య లాంగలహస్తస్య కర్షతః క్షేత్రమండలం అహం కిలోత్థితా భిత్వా జగతీం నృపతే సుత సమాం దృష్ట్వా నరపతిః ముష్టి విక్షేప తత్పరః పాంసు కుంఠిత సర్వాంగీం జనకో విస్మితోభవత్. ఒకానొక సమయమున ఆ మహారాజు యజ్ఞము చేయగోరి దానికి అనువగు క్షేత్రమును చేయనస్థానమును తాను స్వయముగా మేడికర్రను పట్టుకొని నాగలితో దున్నసాగెను. అప్పుడు నేను భూమిని చీల్చుకుని బయటకు వచ్చి తినట. ఆ విధముగా నేను ఆ ప్రభువునకు పుత్రికనైతిని. ఆ సమయమున ఆ మహారాజు విత్తనములను పిడికిట బట్టి చల్లుచుండెను. ఇంతలో ఆయన దృష్టి నాపై పడెను. అప్పుడు నా శరీరము అంతైను దుమ్ము కొట్టుకొని ఉండెను. ఆ స్థితిలో నన్ను చూచి ఆ జనక భూపతి మిగుల ఆశ్చర్యపడెను. అనపత్యేన చ స్నేహాత్ మారోప్య చ స్వయం మమేయం తన ఏత్యుక్త్వా స్నేహో మయి నిపాతితః. అంతవరకును సంతతి లేకపోవుటచే ఆ మహారాజు స్వయముగా ప్రేమతో నన్ను తన యొడిలోనికి తీసుకుని, ఇక ఈ పసికందు నా కూతురే అని పలికి తన నిండు వాత్సల్యమును నాపై కృమ్మరించెను. అంతరిక్షే చ వాగుక్తా ప్రతిమామానుషీ కిల ఏనమేతన్నరపతే ధర్మేణ తనయా తవ. ఇంతలో ఆకాశం నుండి ఒక దివ్యవాణి నన్ను గూర్చి ఇట్లు తెలిపెను. ఓ రాజా, ఈమె మనుష్య బాలిక కాదు, ఒక దివ్య శిశువు. కావున ధర్మముగా ఈమె నీ కుమార్తెయే. తతః ప్రహృష్టో ధర్మాత్మ పితా మే మిథిలాధిపః అవాప్తో విపులాం బుద్ధిం మామవాప్య నరాధిపః. ధర్మాత్ముడును మిథిలాధిపతియు అయిన మా తండ్రి ఆ దివ్య వచనములను విన్న పిమ్మట సంతోషముతో పొంగిపోయెను. ఆ రాజభవనమును నేను చేరిన పిమ్మట ఆ మహారాజు యొక్క సంపదలు కొల్లలుగా వృద్ధి చెందెను. దత్తా చాస్మిష్ట వద్దేవ్యై జ్యేష్ఠాయై పుణ్యకర్మణ తయా సంభావితా చాస్మి స్నిగ్ధయా మాతృ సౌహృదాత్. నిత్యము పవిత్రములైన యజ్ఞ యాగాదులను అనర్చుచుండెడి జనక మహారాజు నన్ను తన పట్టపురానికి ప్రియమైన కానుకగా ఇచ్చెను.
మెత్తని హృదయము గల ఆ మహారాణి కన్న తల్లి వలె నన్ను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసెను. పతి సంయోగ సులభం వయో దృష్ట్వా తు మే పిత చింతామభ్యగమద్దీనో విత్తనాశాదివాదన. వివాహమునకు తగిన వయస్సు వచ్చిన నన్ను చూచి మా తండ్రి కష్టార్జితమైన సంపదను కోల్పోయిన నిర్ధనుని వలె దీనుడై చింతాక్రాంతుడయ్యెను. పుత్రీతి జాత మహతీహ చింత కస్మై ప్రదేయేతి మహాన్ వితర్కః దత్తా సుఖం ప్రాప్స్యతి వా నవేతి కన్యా పితృత్వం ఖలునామ కష్టం. ఆడుపిల్ల కూతురు కలిగిన వెంటనే తల్లిదండ్రులు అంతులేని చింతలకు లోనగుదురు. ఈ చిన్నారిని ఎవరికిచ్చి పెళ్లి చేయవలెను అను ఆలోచనలు వారిని ముసురుకొనును. పెళ్లి అయిన పిదప మెట్టిన ఇంట ఆమె హాయిగా సుఖపడునా లేక కష్టాల పాలగునా అనున్నది ఒక పెద్ద దిగులు. ఈ విధముగా ఆడుపిల్లల తల్లిదండ్రులకు ఎల్లప్పుడూ దిగులే. సదృశాచాప కృష్టాచ లోకే కన్యా పితా జనాత్ ప్రదర్శనామావాప్నోతి సక్రేనాపి సమోభువి. ఈ లోకమున ఆడుపిల్లలు గల తండ్రి తన సంపదలచే వైభవములచే ఇంద్రుని ఎంతటి వాడైనను కావచ్చును. మగపిల్లల గల తండ్రులు వరపక్షము వారు అతనితో సమానులు కానీ అతని కంటేనూ తక్కువ వారు కానీ కావచ్చును. అయినను వారు అతనిని చిన్న చూపు చూచెదరు. తాం దర్శనామ దూరస్థాం దృష్ట్వా చాత్మని పార్థివః చింతార్ణవగతః పారం నాససాదాప్లవో యథా. అట్టి ఇబ్బందులు ఎదురగు సమయం దగ్గర పడుచున్నందున జనక మహారాజు ఓడలేనివాడు సముద్రం యొక్క ఆవలి తీరమునకు చేరలేనట్లు చింతాసాగరం నుండి బయటపడలేకుండెను. అయో నిజాం హిమాం జ్ఞాత్వా నాధ్యగచ్చ ద్విచింతయన్ సదృశం చానురూపం చ మహీపాలః పతిం మమ. ఆ మిథిలాధిపతి నా కూతురు సీత అయోనిజ అను భావమును మనసులో ఉంచుకొని ఆ దృష్టితోనే నా వివాహ విషయమును గుర్చి ఆలోచింపసాగెను. నాకు తగినట్లుగా ఉత్తమ వంశ సంజాతుడు సత్ప్రవర్తనుడు రూప యవ్వన సంపన్నుడు అయిన వరుడు ఎంత వెదికి చూచినను ఆయన దృష్టికి గోచరింపకుండెను. వివాహశ్చ వివాదశ్చ సమయోరేవ శోభతే. వివాహము గాని వివాదము గాని సమానుల మధ్యనే శోభిల్లును. వివాహమునకు ఈడు జోడు ముఖ్యము గదా. తస్య బుద్ధిరియం జాత చింతయానస్య సంతతం స్వయంవరం తనూజాయాః కరిష్యామీతి ధీమతః. ప్రజ్ఞాశాలియు నిరంతరము వరాన్వేషణలో మునిగి ఉన్నవాడునోగు ఆ మహారాజు స్వయంవర విధానముననే నా కుమార్తెకు వివాహం చేయదగును అని నిశ్చయమునకు వచ్చెను. మహాయజ్ఞే తదా తస్య వరుణేన మహాత్మన దత్తం ధనుర్వరం ప్రీత్యా తూనీ చాక్షయసాయకౌ. ఆ నిమి వంశములో జనకుని కంటెను పూర్వుడైన దేవరాతుడు ఒక మహాయజ్ఞము చేయుచుండగా మహాత్ముడైన వరుణుడు శివుడు ప్రసన్నుడై ఒక దివ్య ధనస్సును అక్షయ బాణములతో ఒప్పుచుండెడి 2 తూనీరములను అమ్ముల పొదలను ఆ మహారాజునకు అనుగ్రహించెను. క్రమముగా ఆ శివధనస్సు జనక మహారాజునకు సంక్రమించెను. అసంచాల్యం మనుష్యైశ్చ యత్నేనాపి చ గౌరవాత్ తన్న సక్తా నమయితుం స్వప్నేష్వపి నరాధిపః. ఎంతటి బలశాలురైన మానవులు సైతము తమ సర్వశక్తులను ఒడ్డి ఎంతగా ప్రయత్నించినను ఆ మహాధనస్సును ఏమాత్రము కదల్పజాలకపోయేది. మహారాజులు తమ స్వప్నములలో కూడా దాన్ని ఎక్కుపెట్టుటకు అశక్తులగుచుండిరి. తద్దనుః ప్రాప్యమే పిత్ర వ్యాహృతం సత్యవాదిన సమవాయే నరేంద్రానాం పూర్వమా మంత్ర్యపార్థివాన్. సత్యసంధుడైన మా తండ్రి స్వయంవర మహోత్సవమునకు సకల భూపతులను ఆహ్వానించెను. ఆయన ఆహ్వానమును అందుకొని పెద్ద సంఖ్యలో అతడికి విచ్చేసిన ఆ మహారాజుల సమక్షమున ఆ శివధనస్సును గూర్చి ఆయన ఇట్లు వివరించెను. ఇదం చ ధనురుద్యమ్య సజ్జం యః కురుతే నరః తస్య మే దుహితా భార్య భవిష్యతి న సంశయః. ఈ మహాధనస్సును లేవనెత్తి దీనిని ఎక్కుపెట్టిన పరాక్రమశాలి అయిన పురుషుడు నా కుమార్తెయగు సీతాదేవికి భర్తయగును. ఆ వీరునకు నా సీతనిచ్చి వివాహము చేసేదను. ఇందులకు సందేహము లేదు. ఇది నా ప్రతిజ్ఞ. తచ్చ దృష్ట్వా ధనుశ్రేష్టం గౌరవాద్ గిరిసన్నిభం అభివాద్య నృపాజగ్ముః అసక్తాస్తస్య తోలనే. అతడికి విచ్చేసిన రాజకుమారులందరూ పర్వతమంత బరువైన ఆ గొప్ప ధనస్సును చూచి దానిని ఎక్కుపెట్టలేకపోయేది. సరిగదా కదిలించుటకును అసక్తులై దానికొక దండము పెట్టి వెళ్ళిపోయేది. సుదీర్ఘస్య తు కాలస్య రాఘవోయం
మహాద్యుతి విశ్వామిత్రేణ సహితో యజ్ఞం ద్రష్టుం సమాగతః లక్ష్మణేన సహ భ్రాత్ర రామః సత్యపరాక్రమః. ఇది జరిగిన చాలా కాలమునకు మిగుల తేజస్వియు సత్యపరాక్రముడును అయిన రఘురాముడు లక్ష్మణునితో కూడి విశ్వామిత్రుని వెంట నా తండ్రి చేయుచున్న యజ్ఞమును చూచుటకై మిథిలానగరమునకు ఏతెంచెను. విశ్వామిత్రస్తు ధర్మాత్మ మమ పిత్రా సుపూజితః ప్రోవాచ పితరం తత్ర భ్రాతరో రామలక్ష్మణౌ సుతో దశరథస్యేమౌ ధనుర్దర్శనకాంక్షిణౌ ధనుర్దర్శయ రామాయ రాజపుత్రాయ దైవికం. అప్పుడు ధర్మనిరతుడైన మా తండ్రి విశ్వామిత్ర మహర్షికిని రామలక్ష్మణులకును సాదరముగా అతిథి మర్యాదలను వరర్చెను. పిమ్మట విశ్వామిత్రుడు మా తండ్రితో ఇట్లనెను, ఓ నరేంద్ర, ఇతడు శ్రీరాముడు, అతడు లక్ష్మణుడు. ఈ ఇరువురు సోదరులు దశరథ మహారాజు కుమారుడు. వీరు మీ శివధనస్సును చూడగోరుచున్నారు. ఆ శివధనస్సును రాజకుమారుడైన శ్రీరామునకు చూపింపుము. ఇత్యుక్తస్తేన విప్రేణ తద్ధనుః సముపానయత్ నిమేషాంతర మాత్రేణ తదానమ్య సవీర్యవాన్ జాం సమారోప్య జుడితి పూరయామాస వీర్యవత్. ఆ విశ్వామిత్రుడు ఇట్లు పలికిన వెంటనే ఆ మహాధనస్సు అతడికి చేర్చబడెను. పరాక్రమశాలి అయిన రఘురాముడు రెప్పపాటు కాలములో ఆ ధనస్సును ఉంచి వెంటనే అల్లెత్రాడును సంధించి ఆకర్ణాంతము దానిని బలముగా లాగెను. తేన పూరయతా వేగాత్ మధ్యే భగ్నం ద్విధాధనుః తస్య శబ్దో భవీద్భీమః పతితస్యాసనేరివ. శ్రీరాముడు వింటినారిని వేగముగా లాగుచుండగానే ఆ శివధనస్సు మధ్యకు విరిగి 2 ముక్కలయ్యెను. ధనుర్భంగమైనప్పుడు పిడుగుపాటు వలె మిక్కిలి భయంకరమైన ధ్వని వెలువడెను. తతోహం తత్ర రామాయ పిత్రా సత్యాభిసంధిన నిశ్చితా దాతుముద్యమ్య జలభాజనముత్తమం. పిమ్మట ఆడిన మాట తప్పని మా తండ్రి నన్ను శ్రీరామునకు ఇచ్చి కన్యాదానము చేయుటకై నిశ్చయించుకొని జలపాత్రను గ్రహించెను. దీయమానాం నతు తదా ప్రతిజగ్రాహ రాఘవః అవిజ్ఞాయ పితుశ్చందం అయోధ్యాధిపతే ప్రభో. అప్పుడు శ్రీరాముడు అయోధ్యాధిపతియు తన తండ్రియు అయిన దశరథ మహారాజు యొక్క అనుమతిని బడయకుండా నన్ను చేపట్టుటకు సిద్ధపడకుండెను. తతః శ్వశురమా మంత్రి వృద్ధం దశరథం నృపం మమ పిత్రా త్వహం దత్తా రామాయ విదితాత్మనే. అంతటా మా తండ్రియగు జనక మహారాజు మా మామయు వృద్ధుడును అయిన దశరథ మహారాజును మిథిలకు పిలిపించెను. ఆయన అనుమతితో ధీశాలిగా వాసిగాంచిన శ్రీరామునితో నా వివాహమును జరిపించెను. మమ చైవానుజా సాధ్వి ఊర్మిళా ప్రియదర్శన భార్యార్థే లక్ష్మణస్యాపి దత్తా పిత్రా మమ స్వయం. మిగుల సౌందర్యవతియు సాత్వియు అగు నా చెల్లెలు ఊర్మిళను మా తండ్రి లక్ష్మణునికిచ్చి స్వయముగా వివాహం జరిపించెను. ఏవం దత్తాస్మి రామాయ తదా తస్మిన్ స్వయంవరే అనురక్తాస్మి ధర్మేణ పతిం వీర్యవతాం వరం. ఈ విధముగా స్వయంవర విధానమును శ్రీరామునకు నేను భార్యనైతిని. మహావీరులలో శ్రేష్ఠుడైన నా పతికి నేను సహధర్మచారిణై సర్వదా ఆయన ఎడ అనురక్తురాలనై ఉన్నాను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అయోధ్యాకాండే 1800 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 118వ సర్గము సమాప్తము.